So, as we were talking about anxiety, Yeah. associated cardiac issues, right? So, what are these palpitations? How are they in collab with anxiety? పాల్పిటేషన్స్ అగైన్ పాల్పిటేషన్ అంటే ఇంగ్లీష్లో అవేర్నెస్ ఆఫ్ దేర్ ఓన్ బీట్, హార్ట్ బీట్. అంటే నీ హార్ట్ బీట్ నీకు తెలియదు, వినిపించదు. ఎందుకు వినిపించదు? నిరంతరం కొట్టుకొని మనకి తెలియకుండా పనిచేసే ఒక ఆర్గాన్ గుండెలో మన బాడీలో ఉందంటే గుండె. Hmm. ఇప్పుడు చెయ్యి ఉంది, నేను లేపితే లేస్తుంది, నేను కింద పెడితే కింద పెట్టేస్తుంది. కళ్ళు ఉన్నాయి, మూసుకుంటే మూసుకుంటా. మైండ్ ఉంది, పడుకోవాలనుకుంటే పడుకుంటాను, మైండ్ కామ్ అయిపోతుంది. Everything is under our control. బట్ హార్ట్ Heart. ఈజ్ నాట్. హార్ట్ కీప్స్ ఆన్ బీటింగ్. ఇఫ్ ఇట్ డజంట్ బీట్ వీఆర్ నాట్ దేర్. Yeah, we are done. ఈ బీట్ ఏదైతే ఉందో మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నిరంతరం కొట్టుకుంటూ ఉంటుంది, మనకు కావలసినంత కొట్టుకుంటుంది. సింపుల్. హార్ట్ని కాపాడుకోవడానికి మన చేతిలో ఉన్నాయి చేయాలి. అది నేను చెప్తాను ఇప్పుడు. మన చేతిలో ఉన్నాయి మనం చేయాలి. ఆ పైన భారం అది అని అనకూడదు, కానీ అది నువ్వు యూ డూ యువర్ బెస్ట్ టు లివ్ బెస్ట్ అండ్ టు హ్యావ్ ఎ హెల్తీ హార్ట్. ట్రై యువర్ బెస్ట్ టు బీ అట్ ద బెస్ట్. ఆ బెస్ట్ అయ్యాక కూడా వస్తే నీ కర్మ. దెన్ వీఆర్ దేర్ టు హెల్ప్ యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. But your responsibility is, don't ignore anything. Put your problems or put your difficulties before your doctor in right time. మీరు సెల్ఫ్ ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. నువ్వే ఇంటర్ప్రిట్ చేసుకోకూడదు. ఓవర్ థింక్ చేయొద్దు, అండర్ థింక్ చేయొద్దు.